వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ప్రజల సమస్యలను ప్రభుత్వానికి చేరవేయడమే లక్ష్యంగా ఈ సర్వే చేపడుతున్నాం. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి కొత్త బస్ స్టాండ్కి చాలా గ్రామాల నుంచి ప్రజలు నేరేడుచెల్ల, భీమారం, కోదాడ, తుంగతుర్తి, తొర్రూరు, ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ, నెక్రకల్ నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరుగుతున్నాయి, మరి అలాగే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరిగిన విషయాన్ని వాళ్ళ అభిప్రాయం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే, మీ పేరు సార్? సమ్మయ్య. ఏం చేస్తుంటారు సార్? ఫర్నిచర్. గ్రామం, మండలం? నాంచార్మడు మండల్, తొర్రూరు. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగానే ఉంది అభిప్రాయం. ఏ విధంగా 6 గ్యారెంటీలలో కరెంటు బిల్లు ఫ్రీ, ఒడ్లు కొనటంలో మన బోనస్. ఒడ్లకు బోనస్ వస్తుందా సార్? పోయినసారి రుణమాఫీ అందరికీ జరిగిందా? మీ గ్రామంలో అందరికీ? మా గ్రామంలో జరిగింది. బాగానే ఉంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఈ గతంలో కూడా ఆయన చేసే పనులు ఆయన చేసిండు, కానీ ఇప్పుడు కూడా బాగానే ఉంది. అట్లా. థ్యాంక్ యూ సార్. నా పేరు విక్రమ్ కుమార్. ఏం చేస్తుంటారు సార్? టీఆర్ఎస్పీ డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్, బీఆర్ఎస్పీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ వైస్ ప్రెసిడెంట్ నల్గొండ డిస్ట్రిక్ట్. ఈరోజు ప్రభుత్వాన్ని చూస్తుంటే ఏ విధంగా ఉందంటే, అతను ఒక సీఎంగా ఉండడానికి కూడా అర్హుడు కాదు. ఎందుకంటే ఇప్పుడు చూస్తుంటే పరిపాలన ఎలా ఉందంటే, ఎక్కడ వేసిన దొంగలి అక్కడే ఉన్నట్టు ఉంది. ప్రభుత్వం 100 రోజుల పని హామీలు నెరవేర్స్తా అని చెప్పేసి సంవత్సరాలు అవుతున్నా కానీ ఇంతవరకు ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా చేస్తున్నాడు. ప్రవేశపెట్టినటువంటి ఉచిత బస్సు అయితేంది, అదేవిధంగా అవి జుట్లు పట్టుకొని కొట్లాడుకునే విధంగా మహిళలని కించపరిచే విధంగా ఉన్నది. మొన్న అందాల పోటీలు అని చెప్పేసి ప్రవేశపెట్టడం జరిగింది. ఆ అందాల పోటీల వల్ల ఉద్యోగాలు వస్తాయంటున్నాడు, కానీ ఆ ఉద్యోగాలు ఎలా వస్తాయో మాకు మాత్రం అర్థం కావట్లేదు. ఎందుకంటే అందాల పోటీలకి మహిళలని వారి పాదాలు కడగడానికి, మన తోటి మహిళల్ని వారికి చేతులు నీళ్ళు ఉచ్చి వాళ్ళ చేతులు కాళ్ళు కడగేటట్టు చేయడం చాలా దురదృష్టకరం. కాబట్టి ప్రభుత్వానికి ఒకటే చేస్తున్నాం. గత కేసీఆర్ గారు ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి ప్రజలను మన్ననలు పొంది ఎన్నో విధాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రభాగంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడున్నటువంటి కేసీఆర్ వారు రేవంత్ రెడ్డి గారు వారి పదవికి వారే ఒక విధంగా అతని పేరే అతనే మర్చిపోతున్నాడు. సీఎం అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అని చెప్పేసి అంటున్నారు. వారి మంత్రులైతే ఇంకా ఘోరం. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు అంటే కొంతమంది ఏమో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొంతమంది కోమటిరెడ్డి వెంకరెడ్డి అని చెప్పేసి అంటున్నారు. ఇప్పటికైనా మీ పేరుని మీరే మర్చిపోకుండా ప్రజలకు మంచి పని చేసి వారిని మన్నలు పొందాలని, మీరు ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నాను. ఏ తెలంగాణ. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వం చేసిన మంచి పనులు మన హైదరాబాద్కి వెళ్తే చూస్తే తెలుస్తుంది. అక్కడ పరిపాలన ఏ విధంగా ఉంది. వారు తనయుడైన కేటీఆర్ గారు ఎన్నో ఇండస్ట్రీలు తీసుకొచ్చి ప్రజలకి ఎంతో మేలు చేసి ఎన్నో ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది. వారి వల్ల రాష్ట్రానికి ఎన్నో కంపెనీలు వచ్చి ఉద్యోగాలు ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇప్పుడు వచ్చినంతవరకు రేవంత్ రెడ్డి గారు ఎలాంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టకుండా, ఉద్యోగాలు ఇప్పకుండా వచ్చిన ఇండస్ట్రీలు మొత్తం పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయే విధంగా చేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ఐటీ మంత్రి గారు శ్రీధర్ రెడ్డి గారు, ఐటీ శాఖ మంత్రి గారు వర్యులు, మీరు ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకొని అధిక కంపెనీలు తీసుకొచ్చి ఇండస్ట్రీలు ఏర్పాటు చేసి అదేవిధంగా అధికంగా లాభాలు బాటలో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రభాగంలో నిలిపే విధంగా కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.